అందరికీ షలం. ప్రార్థన. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని వాగ్దానం చేసిన అదోనాయ్ మీకు స్తోత్రం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయనని వాగ్దానం చేసిన అదోనాయ్ మీకు స్తోత్రం. గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన అదోనాయ్ చేయనని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నీ సహాయం వలన నేను సైన్యములను జయించి నా ఎలోహిం సహాయం వలన ప్రాకారమును దాటింప చేసిన అదోనాయ్ మీకు స్తోత్రం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నీ ప్రార్థనలు నీవు అదోనాయ్ సఫలపరచును గాక అని వాగ్దానం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు కలగదు, నీవు నాకు తోడై ఉందు అని వాగ్దానం చేసిన తండ్రి, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించున్నదని తెలియజేసిన తండ్రి మీకు స్తోత్రం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు మాట్లాడుచుండగా వినగలిగే గ్రహింపగలిగే శక్తిని, బలమును, జ్ఞానము మాకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యేషువ మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, సర్వాంగ సుందర సద్గుణ శేఖర యాషువా, నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. 2 దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయములో మనము దావీదు సొలొమోనుకు మందిరమును కట్టాలని అప్పజెప్పినప్పుడు సొలొమోను రాజైన హీరామును సహాయం అడగగా, హీరాము తూరు రాజైన హీరాము సొలొమోనుకు ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. అదోనాయ్ వారు తన ప్రజలను స్నేహించి వారి మీద రాజునిగా నిన్ను నియమించారు. అదోనాయ్ వారి ఘనత కొరకును నీ యొక్క రాజ్యము ఘనత కొరకును మందిరాన్ని నిన్ను నిర్మించాలని కోరారు. అలాగనే మందిరం కట్టించే జ్ఞానమును, తెలివిని, బుద్ధిని నీకు ఇచ్చినటువంటి అదోనాయ్ వారు స్తుతింపబడును గాక అని నేను తెలివి వివేచన గల హోరాము అనే ఒక అతను నీకు నీ వద్దకు పంపిస్తూ ఉన్నాను. అతడు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, రాళ్లతో, మ్రానులతో, అలాగే ఊలుతో, నూలుతో, ఎలాంటి పరికరముతోనైనా పని చేయగల, మచ్చు చేయగల తెలివి గల వానిని నేను నీకు ఎద్దకు పంపించుచున్నాను. నీ దగ్గర ఉన్నటువంటి ఉపాయశాలులకు ఇతడు సహకారిగా
ఉంటాడు, సహకారిగా ఉండే సామర్థ్యం గలవాడు అని తెలియజేస్తూ రాస్తున్నటువంటి ఉత్తరం. అంత మాత్రమే కాదు, గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షరసము మీరు మాకు పంపిస్తారన్నారు, అవి పంపించండి. అలాగనే మేము మ్రానులను సముద్రం మీద తెప్పలుగా చేసి యొప్పేకు మేము పంపిస్తాము అని ఉత్తరాన్ని ఈ యొక్క హీరాము సొలొమోనుకు వ్రాస్తూ ఉన్నాడు. అయితే సొలొమోను అన్యజాతి వారి లెక్క 153,600 మంది కాగా, బరువులు మోసేయటానికి 70,000 మందిని, పర్వతముల మీద మ్రాన్లు కొట్టుటకు 80,000 మందిని నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం. వారు కరెక్ట్గా చేయడానికి 3,600 మంది అధిపతులను వారి మీద నియమించినట్లుగా మనం గమనించగలం. ఆమేన్.